ఇటీవల కాలంలో మనం పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోలేదు. కొంచెం ఆయన ప్రయాణంలో ఒక చీకటి మజిలీ లాంటిది. తెలంగాణలో జనసేన పార్టీని గెలిపించుకోవడం కోసం ఆయన ప్రయత్నాలు చేయడం, అంటే దారుణంగా ఓడిపోవడం, ఇవన్నీ కొంచెం ఆయన రాజకీయంగా దెబ్బతీస్తాయి, తప్పదు. తర్వాత మరలా ఇప్పుడు అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కూడా ఏ విధమైనటువంటి అవకాశం అంటే ఆయన పట్ల తక్కువ భావం లేకుండా ఆయన్ని సమాన గౌరవం ఇస్తూ సమాన స్థాయిలో చూసుకుంటున్నారు. అది చాలా గొప్పతనం. రెండవది, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆలోచించవలసింది ఏమిటంటే, పవన్ కళ్యాణ్ బాగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అంటే మచ్చుకి షర్మిల ఆయన్ని ఆహ్వానించిందంటే వాళ్ళ అన్నయ్య ఏదో ఒక 5 నిమిషాల నుండి వెళ్ళిపోయాడు. కానీ పవన్ కళ్యాణ్ అంటే ఒక మహిళ తోబుట్టుగా భావించి సందడి చేసి వాళ్ళ తాలూకు ఆతిథ్యం స్వీకరించి మీ మనిషి, మీ కుటుంబ సభ్యుడిని అనిపించుకొని మరి వెళ్ళాడు. దట్ ఈస్ హిజ్ గ్రేట్నెస్. రెండవది ఏంటంటే, సమయం దగ్గర పడుతుంది, జనంలోకి వెళ్ళవలసిన అవసరం ఉంది, నాయకులు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మీ తాలూకు మేనిఫెస్టో కూడా ఏమిటో చెప్పవలసిన అవసరం ఉంటుంది. తర్వాత మేనిఫెస్టో 2 కార్బన్ కాపీలా కాకుండా మీదైన మేనిఫెస్టో, తెలుగుదేశం వాళ్ళ తాలూకు మేనిఫెస్టో కూడా రెండింటికి కూడా పొంతన ఉండాలి. రెండింటి తాలూకు లక్ష్యం ప్రజా సంక్షేమం అయి ఉండాలి. ప్రజల కోసమే మీ తాలూకు సేవలు అన్నట్టుగా ఉండాలన్నమాట. ఒకరినొకరు అంటే నీకంటే నేను మంచి వాగ్దానాలు చేశాను, నీకంటే నేను మంచి వాగ్దానాలు చేసుకొని మీరు అనుకునేలా కాకుండా, ఇద్దరు ఏ వాగ్దానం చేసినప్పుడు కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చేయండి. అన్ఎంప్లాయ్మెంట్ని దృష్టిలో ఉంచుకొని చేయండి. పేదవాడికి కూడు, గుడ్డ, నీడ ఈ 3 అందేలా చేయండి. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇది కంపల్సరీ. ఇది ప్రతి కుటుంబానికి. తాయిలాలు ఎవరికి కావాలండి? తాయిలాలు ఇచ్చి కేవలం తాగుబోతులు చేస్తున్నారు. కానీ ఎంతమందికి ఎన్ని తాయిలాలు ఇచ్చారు, ఆ తాయిలాల్లో ఎంతమందికి అందాయి, ఎంత సొమ్ము దళారీ చేతుల్లో మగ్గిపోయింది, ఇది అందరికీ తెలిసిన విషయమే. అలా కాకుండా సామూహికంగా అందరూ అంటే బాగుపడే ఆలోచనతో మీరు ఉండాలి. అది ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ ఎందుకంటే జనంలో తిరిగాడు, జనంలో ఎన్నో వాగ్దానాలు చేశాడు, జనానికి ఎంతో భరోసా ఇచ్చాడు. కనుక ఆ దిశగా ఆయన చేసిన వాగ్దానాల్ని నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇక్కడ సంఖ్య ప్రధానం కాదు నేను చెప్పదలుచుకుంది. సంఖ్య ప్రధానం, వాళ్ళు మాకు ఎన్ని సీట్లు ఇస్తారు అని కాకుండా మీరు గెలిపించుకోగల సీట్లు ఎన్ని, అంటే కాక్షూర్గా గెలిపించుకోదగ్గ సీట్లు ఎన్నని అప్పుడు మీరు మ్యూచువల్గా అండర్స్టాండ్ చేసుకొని ఒక కొలిక్కి వస్తే బాగుంటుంది. కానీ ఎవరో రెచ్చగొడతారు, మాకు ఆ మాత్రం లేకపోతే ఎలా ఉంటుందని చెప్పి. పూర్వం ఒక పార్టీ ఉండేది, ఆ పార్టీ అలాగ అడిగేది, మా 40-50 తక్కువ సీట్లు అయితే మేము తీసుకోమని చెప్పేవారు. తీరా వాళ్ళకి సీట్లు ఇచ్చినట్టయితే 1-6 గెలిపించుకునేవారు అన్నమాట. అలా కాకుండా రాజకీయాలు మారాయి, ప్రజలు మారారు, ప్రజల ఆలోచన విధానం మారింది, ప్రజలు ప్రాక్టికాలిటీనే గమనిస్తున్నారు. అంటే మీ వాగ్దానాలు మాకెందుకండి, మీ కార్యాచరణే చూస్తున్నాం. 1,00,000 ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు, కనీసం 25,000 ఉద్యోగాలు ఇచ్చారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాలూకు పరిపాలనలో 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ఎక్కడ ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఈరోజు మనం వేసే ప్రశ్న, నేను వేసే ప్రశ్న రేపు పొద్దున మిమ్మల్ని వేస్తా. మీరు అన్ఎంప్లాయ్మెంట్ని సాల్వ్ చేసే దిశగా ఏ స్టెప్స్ తీసుకుంటున్నారు, ఎన్ని పరిశ్రమలు తీసుకొస్తున్నారు, ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు, పల్లెటూళ్ళలో సైతం ఎంతమందికి ఉచిత వైద్యాన్ని కల్పించగలుగుతున్నారు. ఇక ఈ కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజీలు మాకు ఎందుకండి? ఇక గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు అయ్యారు. కానీ అనక గవర్నమెంట్ స్కూల్స్ని, మీ స్కూల్స్ని మీరు ఎందుకు మళ్ళీ పునర్నిర్మించరు? ఇప్పుడు ఈరోజు ఏ పరిస్థితిలో అయిపోయిందంటే, జగన్మోహన్ రెడ్డి తాలూకు హయాంలో మీకు ఏదైనా స్కూల్ ఇంట్రెస్ట్ ఉంటే స్కూల్ కట్టుకున్నట్టయితే, స్కూల్ నడిపించినట్టయితే, అక్కడ మీకు ఏదైనా అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఏవో వనరులు ఉంటాయి, లేకపోతే మీరే మీకు వనరులు సమకూర్చుకొని గవర్నమెంట్తో ఎలియన్స్ అయ్యి మీరు స్కూల్ నడిపించుకోండి అంటున్నారు. అది కాదు కదా.
అలాగా ఇది మా గవర్నమెంట్ స్కూలు. స్కూల్లో చదివే వాళ్ళు ఎంతమంది మినిస్టర్లు అయ్యారు, ఎంతమంది జడ్జీలు అయ్యారు, ఎంతమంది డాక్టర్స్ అయ్యారు, ఎంతమంది విదేశాల్లో గొప్ప పేరు సంపాదించుకుంటున్నారు. మరి గవర్నమెంట్ స్కూల్లో ఫౌండేషన్ తక్కువైతే ఆ స్థితికి వెళ్ళగలరా అని ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు కానివ్వండి. తర్వాత చంద్రబాబు నాయుడు మీరు ప్రకటనలకే పరిమితం కాకుండా తర్వాత ఏంటంటే ఇప్పుడు రాను రాను రాజకీయంగా వేడెక్కుతుంది. మీ అంత అంటే అత్యుత్సాహం పనిచేయదు. అంటే ఆవేశం అత్యంత ఆవేశం పనిచేయదు, ఆయనంత అత్యంత మౌనం పనిచేయదు. ఇదో పెద్ద ప్రమాదం అన్నమాట. దూసుకుపోవడమే వీరులాగా. ఎవరైనా ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి మాడు పగిలిపోయేలాగా సమాధానం చెప్పాలి. మీ తాలూకు ప్రత్యర్థులు మీకు ఎప్పుడు వాళ్ళతో మీ పోరాటం సాగించవలసిందే. ఆ ఒక ప్రత్యర్థి అబద్ధం చెప్తున్నాడంటే వెంటనే మీరు సమాధానం చెప్పి నిజాల్ని కక్కించాలి. ఆ గుండె ధైర్యం లేకపోయినట్టయితే, ఆ పోరాట పటిమ లేకపోతే జనసేనకి ఇబ్బంది అవుతుందన్నమాట. జనసేన కొంచెం టోన్ తగ్గించింది. ఆ తగ్గించడం కూడా ప్రమాదం. ఎప్పుడూ ప్రజల నాల్కల మీద ఉండాలి. మహిళా ఓటర్ల తాలూకు మనసులు గెలవాలి. ఇప్పుడు మీరు వచ్చారు శర్మిల గారి ఇంటికి పెళ్ళికి వచ్చినప్పుడు ఎక్కడ మెచ్చుకున్నారు? మీరు శర్మిల గారితో కూర్చొని కుశల ప్రశ్నలు వేస్తూ మాట్లాడుతూ ఒక ఆడపడుచుని చూసినట్టు చూశారు గనక అక్కడున్న వాళ్ళ తాలూకు అందరి మనసుల్ని ఆకర్షించారు. శర్మిల మనసును కూడా గెలుచుకున్నారు. అదే ఏ మహిళ అయినా కోరుకుంటుంది. ఆ ప్రజలతో ఆ మహిళలతో ఎంత మమైక్యమే మీరు ఉంటున్నారు. వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ బాగు కోసం మీరు ఏం ఆలోచించారు, ఏం చేయబోతున్నారు, అది చేసి చూపించినట్టయితే మీరే మంచి ఎంతో గొప్ప ఇంకా సమయం ఉంది. అంటే ఒక యువకుడుగా ఉంటున్నటువంటి మీరు ఎందుకు పోరాట పటిమతో ముందడుగు వేసి మీ తాలూకు ఆ సాధన ఏదో ఎవరంటే సిన్సియర్ ఎఫర్ట్ నెవర్ ఫెయిల్స్. మీరు సిన్సియర్గా ప్రయత్నం చేస్తే ఎక్కడ ఫెయిల్ అవ్వరు. ఇక్కడ మీ తాలూకు తెలంగాణ అంటే మీరు ఆ స్ట్రాటజీ రాంగ్. మీరు రాకూడదు, మీరు నిలబడకూడదు. నిలబడిన తర్వాత కనీసం ఒక సీటైనా గెలిపించుకునే పద్ధతిలో నిలబడాలి. ఇప్పుడు ఏమంటున్నారు మీ తాలూకు అపోజిషన్ పార్టీ వాళ్ళు? అంటే 5 సంవత్సరాల ముందే కాదు, ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ గెలుచుకున్నా ఒక్క సీటైనా గెలవడు, డిపాజిట్లు రావు అనే అవకాశం కల్పించినట్టు అయింది మాట ఇక్కడ. అందువల్ల మున్ముందు ఆంధ్రదేశంలో కూడా మీరు ఎన్ని సీట్లు గెలుచుకుంటారో ఆలోచించుకొని కాక్షూరిగా గెలిచే సీట్లు మాత్రమే తీసుకొని మీరు అసెంబ్లీలో మీకు కావలసినవి సాధించుకోండి. ప్రతిపక్షాల వారు ఏమడిగినప్పుడు కూడా వాళ్ళ సహకారం తీసుకొని ముందుకు అడుగేయండి. వాళ్ళు ఏదో కావాలంటారు కదా, కమాన్ రండి అందరూ కలిసి పనిచేద్దాం అని రాజకీయాలకి కొత్త భాష్యం చెప్పాలి మీరు. అది కోరుకుంటున్నారన్నమాట. అందువల్ల ఇక్కడ మీ చంద్రబాబు నాయుడు గారి మీకు కానీ మంచి అవగాహన, అలాగే లోకేష్తో కూడా సమన్వయం అయ్యి సరికొత్త రాజకీయాన్ని అందిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.